హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు, పరిష్కారం కాని డిమాండ్లు, రాజకీయ ఎత్తుగడలు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని అనేక ఆర్థిక, పరిపాలనా సమస్యలతో సతమతమవుతున్నారు. ఇటీవల వెలువడిన ప్రకటనలు మరియు నివేదికలు ఈ కీలకమైన శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిలు మరియు ఆర్థిక ఇబ్బందులు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత ఆందోళన కలిగించే విషయాలలో ఒకటి వారి చట్టబద్ధమైన బకాయిలను చెల్లించకపోవడం. ముఖ్యంగా 4 డిఏ కరువు భత్యాలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఇది తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన డిఏ ఉద్యోగి జీతంలో ఒక కీలకమైన భాగం. దీని చెల్లింపులో జాప్యం వారి కొనుగోలు శక్తి మరియు జీవన నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. డీఏలతో పాటు పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన సమస్య కూడా ఉంది. చాలామంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ గ్రాట్యుటీ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించడంలో జాప్యాలను ఎదుర్కొంటున్నారు. ఇది జీవితంలో ఆర్థిక భద్రత అత్యంత ముఖ్యమైన దశలో వారిని బలహీనపరుస్తుంది. అంతేకాకుండా పెన్షన్‌దారుల దుస్థితి కూడా అంతే ఆందోళనకరంగా ఉంది. వారి నెలవారీ పెన్షన్ సకాలంలో పంపిణీ చేయడంలో ఇబ్బందులు మరియు జాప్యాలు ఉన్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది వారి ఆందోళనను మరింత పెంచుతోంది. స్థిరమైన పీఆర్సీ గందరగోళం. మరొక ముఖ్యమైన వివాదాస్పద అంశం పే రివిజన్ కమిషన్ చుట్టూ తిరుగుతోంది. గత ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు మరియు అలవెన్సుల సవరణలను సమీక్షించి సిఫార్సు చేయడానికి పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ప్రస్తుతం పరిపాలన రద్దు చేసింది మరియు కొత్త పీఆర్సీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. సో, పనిచేసే పీఆర్సీ లేకపోవడం అంటే ఉద్యోగులు పాత జీతాల స్కేల్‌లో పనిచేస్తున్నారు. ఇది పెరుగుతున్న జీవన వ్యయాన్ని మరియు సమయం గడిచినప్పటికీ కూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ కూడా అందించింది. ఇది పీఆర్సీ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొంత ఆర్థిక ఉపశమనం అందించడానికి ఒక తాత్కాలిక చర్య. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ మర్యాదను పాటించలేదు. ఇది ఉద్యోగులకు ఆర్థిక నష్టాలను మరింత తీవ్రతరం చేసింది. ఉద్యోగులలో సాధారణ భావన ఏమిటంటే వారి ఆందోళనలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి మరియు వారి కృషి విస్మరించబడుతుందని. చంద్రబాబు నాయుడు గారి జోక్యం మరియు ప్రభుత్వ స్పందన. ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకుంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించారని నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే ఎన్నికలకు ముందు గణనీయమైన ఓటు బ్యాంకును మద్దతును కూడగట్టుకోవడానికి ఈ రాజకీయ అడుగు ఉద్దేశించబడిందిగా చెప్తున్నారు. పెరుగుతున్న ఒత్తిడికి ప్రతిస్పందనగా మరియు ఆహ్, బహుశా రాజకీయ కథనాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం లేదా అధికారిక పక్షం ఇటీవల ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని తన ప్రణాళికను ప్రకటించింది. అక్టోబర్ 5వ తేదీ నుండి ఉద్యోగ సంఘాలతో సమావేశాలుంటాయని తెలియజేయబడింది. ఈ సమావేశాల అజెండాలో పీఆర్సీ ఫిట్‌మెంట్ మరియు పెండింగ్‌లో ఉన్న డీఏల గురించి చర్చలుంటాయి. ఈ కీలక సమస్యలను చర్చించి వాటిని దశలవారీగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఉద్దేశాన్ని ప్రకటించింది. సంభావ్య రాజకీయ వ్యూహాలు మరియు ఊహాగానాలు. సో, ప్రభుత్వం ప్రకటన ఆశలు రేకెత్తించినప్పటికీ దాని నిజమైన ఉద్దేశాలు మరియు సమస్యల పరిష్కారానికి సంబంధించిన కాలపరిమితిపై అంతర్లీనంగా సందేహం మరియు ఊహాగానాలున్నాయి. దీపావళి వంటి ముఖ్యమైన పండుగల సమయంలో డీఏ బకాయిలను క్లియర్ చేయడం ద్వారా ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు. అయితే పీఆర్సీ వంటి మరింత కీలకమైన సమస్య ఒక సుదీర్ఘ ప్రక్రియగా కనిపిస్తోంది. డీఏలను క్లియర్ చేసి పీఆర్సీ ప్రక్రియను ఇప్పుడు ప్రారంభించినప్పటికీ, పీఆర్సీ కమిటీ నిజంగా ఏర్పాటు చేసి దాని సిఫార్సులను అమలు చేయడానికి 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు సమయం పట్టవచ్చని ఊహాగానాలున్నాయి. ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం అందించే మధ్యంతర భృతిని అందించడానికి ప్రభుత్వం తక్షణ ఉద్దేశ్యం ఏదీ కనిపించలేదు. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నది ఏంటంటే ప్రభుత్వం
మధ్యంతర భృతి మరియు తదుపరి పీఆర్సీ అమలు ప్రకటనను తదుపరి సార్వత్రిక ఎన్నికలకు దగ్గరగా వ్యూహాత్మకంగా నిర్ణయించవచ్చు. ఇది ఎన్నికలకు ముందు ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ప్యాకేజీని సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా వారి ఓట్లను ప్రభావితం చేయగలదు. తమ నాయకత్వంలో మాత్రమే అటువంటి చర్య సాధ్యమని దీనిని ఒక ముఖ్యమైన ఎన్నికల హామీగా మలుచుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా ఎన్నికలకు సుమారుగా 6 నెలల ముందు పీఆర్సీని ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రచార సమయంలో పెరిగిన జీతాలు మరియు ప్రయోజనాలను ప్రకటన చేయవచ్చు. ఈ వ్యూహం ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేయడానికి మరియు తమ అధికారంలో కొనసాగింపుతో దానిని నేరుగా అనుసంధించడానికి వారు తిరిగి ఎన్నికైనట్లయితే మాత్రమే అటువంటి ప్రయోజనాలు సాధ్యమవుతాయని పేర్కొనడానికి ఉద్దేశించబడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన రాజకీయ హామీలు మరియు చర్యల చరిత్రను బట్టి ఎన్నికల ప్రయోజనాన్ని పెంపొందించుకోవడానికి ఉద్దేశించిన ఇటువంటి రాజకీయ కదలికలు ఆశ్చర్యకరమైనవేమీ కాదు అని విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు.